This is the inside of where we have to go. అటు సైడ్ ఉన్నది అన్నాదురై, ఇటు సైడ్ ఉన్నది కరుణానిధి. వీళ్ళిద్దరి యొక్క మెమరీస్ లోపల సైడ్ ఉన్నాయి. అయితే మెరీనా బీచ్ కింద పైన మనకు ఏరోప్లేన్ కనిపిస్తుంది చూడండి. బే ఆఫ్ బెంగాల్ మీదనే వస్తుంది మన ఫ్లైట్ కూడా. హాయ్ ఎవరీవన్, ప్రస్తుతం నేను రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఉన్నా. ఈరోజు ఒక పర్సనల్ పని పైన చెన్నై వెళ్తా ఉన్నా. అక్కడే ఒక 4-5 డేస్ ఉంటా కాబట్టి అక్కడ ఒకవేళ వెదర్ సపోర్ట్ చేస్తే చెన్నై చుట్టూ ఉండే ప్రాంతాలను కూడా విజిట్ చేస్తాను నేను. మరి ఈ వీడియోలో చెన్నైలో ఏమేమి చూస్తాం అనేది ఇప్పుడే చెప్పలేను, కానీ డెఫినెట్గా చెన్నైలో మంచి మంచి ప్రదేశాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తా. కేఎంఆర్ వాళ్ళు ఇక్కడ ఒక చిన్న డెకరేషన్ చేసింది ఎయిర్పోర్ట్లో. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఫోటోలు దిగుతున్నారు. సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని ఇప్పుడే మనం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోకి అడుగుపెట్టాం. ఇది రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అయితే మనం ఇప్పుడు వెళ్తున్నది డొమెస్టిక్ కాబట్టి డొమెస్టిక్ సైడ్ చూడండి. అప్పుడే లోపల మనకు అద్దాల్లోంచి ఎగురుతున్న విమానాలు, ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి చాలా ఫ్లైట్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మనం ప్రయాణం చేసే ఫ్లైట్ ఇండిగో. సో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో కాఫీ కొనుక్కోవడం జరిగింది. ఇది 370 రూపాయలు. ఒకసారి తాగి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. దీంట్లో షుగర్ లేదు, నీళ్ళు లేవు, పాలు లేవు, రెండు అన్నీ లేవు. చేదుగా ఉంది. కాకపోతే లోపల వాటి 300 రూపాయలు పెట్టాల్సి. దిస్ ఈజ్ విస్తారా. ఇప్పుడే మనం ఇండిగో ఏరోప్లేన్లోకి అడుగుపెట్టాం. సో ఫ్లైట్ టేకాఫ్ తీసుకుంటుంది. సో ఇట్ ఈస్ టేకన్ ఆఫ్. సో బై బై హైదరాబాద్. చూడండి, వితిన్ 30 to 40 సెకండ్స్లో టేకాఫ్ తీసుకుంటుంది ఫ్లైట్లోంచి. మరి హైదరాబాద్ అవుట్స్కట్స్ దృశ్యాలు ఇవి. సో ఫ్లైట్ రీచ్డ్ ఇన్ టు ద క్లౌడ్స్. చూడండి, డౌన్ సైడ్ క్లౌడ్స్ ఉన్నాయి, పైన క్లౌడ్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మనం పైన చాలా దట్టమైన క్లౌడ్స్ ఉన్నాయి. వాటి పైకి తీసుకెళ్తాడు. ఇప్పుడు వచ్చాం చూడండి, పై క్లౌడ్స్లోకి వచ్చాం. వి రీచ్డ్ బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతం. చూడండి, పైనుంచి కింద ఒక పెద్ద కార్గో షిప్ కనిపిస్తూ ఉంది మనకు. దిస్ ఈజ్ మెరీనా బీచ్ ఇన్ చెన్నై. వీఆర్ క్రాసింగ్ బే ఆఫ్ బెంగాల్. The flight is going to land in Chennai International Airport, that is Ma International Airport. Yes, ఇప్పుడే ఫ్లైట్లోంచి కిందికి దిగుతున్నా. ఎస్, దిస్ ఈజ్ చెన్నై. చూడండి, లోపల చెన్నై ఎయిర్పోర్ట్లో ఒక పడవ గుర్తులో ఉంది. లగేజ్ కొరకు వెయిట్ చేసి నా బ్యాగ్ వచ్చేసింది. బ్యాగ్ తీసుకున్నా. నటరాజ్ విగ్రహం చాలా బాగుంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో. ర్యాపిడో బుక్ చేస్తే వాడు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాడు, మనమేమో గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మళ్ళీ తిరిగేసి వస్తున్నాడు. ఇది సిచ్యువేషన్ ఇక్కడ. ఫస్టే ఏ స్మాల్ ట్రబుల్. ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైమ్. జస్ట్ నౌ ఐ రీచ్డ్ టు గ్రాండ్ సిల్వర్ హోటల్. దిస్ ఈజ్ ద రూమ్. హాయ్ ఎవరీవన్, చెన్నైలో డే 2కు స్వాగతం. నిన్న మనం ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడే చెన్నైలో వర్షం పడతా ఉంది, అంటే లైట్గా వర్షం పడతా ఉంది. అది కంటిన్యూగా ఈరోజు వరకు కూడా ఉండింది. ఇప్పుడు సాయంత్రం 4:15 అవుతా ఉంది. ఇప్పటివరకు కూడా బయట డ్రిజ్లింగ్, అంటే చిన్నగా వర్షం పడతా ఉంది. కాబట్టి ఈరోజు మనకు బయటికి వెళ్ళడానికి వీలు కాలేదు. అయితే ప్రజెంట్గా నేను 1000 లైట్స్ అనే ప్రాంతంలో చెన్నైలో ఈ రూమ్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి మనకి చెన్నై ఎగ్మూర్ రైల్వే స్టేషన్ ఒక 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అంతేకాకుండా మెరీనా బీచ్ కూడా ఒక 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి ఇప్పుడే కొద్దిగా వర్షం తగ్గింది. మరి తుఫాన్ సమయంలో బే ఆఫ్ బెంగాల్ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో గమనించడానికి ఒకసారి సముద్రం దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నా. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా తుఫాన్ వచ్చినప్పుడు, అఫ్కోర్స్ ఈ తుఫాన్ మనకి కాకినాడ వైపుగా వెళ్తూ ఉంది. కాకినాడ దగ్గర ఈరోజు రాత్రికి తీరాన్ని దాటొచ్చు అంటున్నారు. మరి ఆ సమయంలో
బే ఆఫ్ బెంగాల్ పరిస్థితి ఎలా ఉంటుందో, మెరీనా బీచ్లో మరి సందర్శకులు ఉంటారా ఉండరా చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్నటువంటిది చెపాక్ క్రికెట్ స్టేడియం. క్రికెట్ ప్రియులందరికీ ఎంతో ఇష్టమైనటువంటి చెపాక్ స్టేడియం ఇది. చాలా వండర్ఫుల్గా ఉంటుంది. అయితే సో ప్రస్తుతం నేను మెరీనా బీచ్ ఏరియాలో ఉన్నా. ఇక్కడ మనకు చాలా మాన్యుమెంట్స్ ఉంటాయి. తర్వాత ఇక్కడే ముందర చాలా ఫేమస్ అయినటువంటి మద్రాస్ యూనివర్సిటీ కూడా ఉంటుంది. ఒకసారి మద్రాస్ యూనివర్సిటీ చూపించిన తర్వాత మీకు మెరీనా బీచ్ ప్రాంతంలో ఉండేటువంటి కొన్ని ముఖ్యమైన ప్రాంతాలను చూపిస్తా. దిస్ ఈజ్ మద్రాస్ యూనివర్సిటీ. బ్రిటిష్ కాలంలో కట్టించినటువంటి గొప్ప నిర్మాణం ఇది. వండర్ఫుల్గా ఉంటుంది. అయితే సాయంత్రం అయింది కాబట్టి లోపలికి గేట్లు క్లోజ్ ఉన్నాయి కాబట్టి బయట నుంచి యూనివర్సిటీ మనం చూస్తూ ఉన్నాం. దిస్ ఈజ్ ద యూనివర్సిటీ. ముఖ్యంగా అక్కడ ఒక ఆర్చ్ కనిపిస్తుంది కదా, దాని లోపల మనకు చాలా మాన్యుమెంట్స్ ఉంటాయి. ఎంజి రామచంద్రన్ మొదలైనటువంటి ఇక్కడి నాయకుల యొక్క మాన్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. దిస్ ఈజ్ ద సబ్వే. ఈ సబ్వేలో నుంచి మనం క్రాస్ చేసి అవతల వైపు మెరీనా బీచ్కి వెళ్ళడానికి, ఎందుకంటే రోడ్ క్రాస్ చేయాలంటే దిస్ ఈజ్ వెరీ బిజీ రోడ్ కాబట్టి ఒక సబ్వేని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు. మెరీనా బీచ్ ముందలగా ఈ యొక్క చిన్న మాన్యుమెంట్ ఉంటుంది, ట్రియంఫ్ ఆఫ్ లేబర్ అని చెప్పేసి. ఇదేంటంటే శ్రామికుల యొక్క గెలుపు యొక్క చిత్రం ఇది. ఇద్దరు నుంచి ఇప్పుడు మనకు క్లియర్గా మద్రాస్ యూనివర్సిటీ కనిపిస్తూ ఉంది చూడండి. ఆ లాస్ట్ వరకు ఉంది. ఇది బ్రిటిష్ కాలంలో కట్టినటువంటి యూనివర్సిటీ. చెన్నైలో మనం చూడదగ్గ ముఖ్యమైనటువంటి మెమోరియల్ పాయింట్ ఇది. ఎంజి రామచంద్రన్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఎన్నో సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా చేసి జయలలితకి చీఫ్ మినిస్టర్ కావడానికి కారణమైనటువంటి వ్యక్తి యొక్క మెమోరియల్ ఇందులో ఉంటుంది. దీన్ని మరి జయలలిత గారు 9/12/2012న దీన్ని ఈ యొక్క మెమోరియల్ను చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. లోపలికి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూసినట్లయితే ఆ మాన్యుమెంట్ మీద మనకు ఎగురుతున్నటువంటి గుర్రం కనిపిస్తుంది. అలా మనం ముందుకెళ్ళొచ్చు. ఎంజీఆర్ గారు మరియు ఇటువైపు జయలలిత. ఈ ఏరియా అంతా కూడా బ్యూటిఫుల్గా మొక్కలతోటి డెకరేట్ చేశారు. ఎంజి రామచంద్రన్ లేదా ఎంజీఆర్ యొక్క మెమోరియల్ ఇన్ చెన్నై. ఇక్కడ మరి జ్యోతి దీదీప్యమానంగా 24 hours 360/24 వెలుగుతూ ఉంటుంది. దిస్ ఈజ్ ద మెమరీ స్పాట్ ఆఫ్ ఎంజీఆర్. ఇక్కడ వెళ్తే మనకు చూడండి ఎంజీఆర్ గారి యొక్క సమాధి మరియు ఎంజీఆర్ గారి యొక్క చిత్రపటం ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఆ పైన కూడా చుట్టూతా ఈ విధంగా మంచిగా డెకరేట్ చేసి ఎంజి రామచంద్రన్ మాన్యుమెంట్ తర్వాత నెక్స్ట్ మనకు ఇదే ప్రాంతంలో జయలలిత గారి యొక్క మాన్యుమెంట్ ఆర్ మెమోరియల్ స్పాట్ కూడా ఉంది. మరి జయలలిత అంటేనే లేడీ శివంగి కాబట్టి చూడండి 2 సింహాల ద్వారానికి ఎదురుగా ఉన్నారు. తమిళనాడు పరిపాలించినటువంటి లేడీ శివంగి కుమారి జయలలిత గారు. దిస్ ఈజ్ ద మాన్యుమెంట్ ఆఫ్ జయలలిత. ఎంజి రామచంద్రన్ యొక్క మెమోరియల్ ఉంది. దీని వెనుకనే మనకు అతని యొక్క శిష్యురాలు లేదా అనుచరురాలైనటువంటి జయలలిత గారి మాన్యుమెంట్ ఇది. మనం జయలలిత గారి మాన్యుమెంట్ను దగ్గరికి వెళ్ళి చూద్దాం. చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఇది కూడా. అంటే మనం చెన్నై వచ్చినప్పుడు ఈ ఏరియాలో తప్పకుండా చూడదగ్గ ప్రదేశాలు, ముఖ్యంగా తమిళనాడులో ప్రభుభక్తి చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడకు వచ్చే తమిళ్ పీపుల్ చాలా భక్తిభావంతో ఈ ఇద్దరిని కూడా వీళ్ళ సమాధులను దర్శించి మరి పునీతులు అవుతూ ఉంటారు. చూడండి కుమారి జయలలిత. ఇక్కడే మనకు అమ్మ మ్యూజియం ఉంటుంది. ఇక్కడ జయలలిత గారికి సంబంధించినటువంటి అంతా ఆమె సినీ చరిత్ర, ఆమె బాల్యం ఇవన్నీ కూడా చిత్రపటాలతో లోపల ఉంటుంది. అలాగే అక్కడ పోతే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఎంజి రామచంద్రన్ గారి మ్యూజియం కూడా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు సాయంత్రం 5 అయింది కాబట్టి క్లోజ్ చేశారు వీటిని. సో ఇది జ్యోతి, ఎంజీఆర్ గారి జ్యోతి. ఇది అంతా వెలుగుతూనే ఉంటుంది. ఇది ఎంజీఆర్ గారి యొక్క సమాధి. దిస్ ఈజ్ ద వే టు గో మెరీనా బీచ్. చుట్టూతా షాపింగ్ ఉంటుంది. అయితే డ్యూ టు రెయిన్ చాలా షాపులు క్లోజ్ అయి ఉన్నాయి ఈరోజు. దిస్ ఈజ్ ద వే టు గో మెరీనా బీచ్. సో ఈ ఏరియా అంతా కూడా ఫుల్గా వాటర్తో నిండిపోయింది వర్షానికి.
సో దిస్ ఈజ్ ఆల్ షాపింగ్ ఏరియా ఇన్ మెరీనా బీచ్. డ్యూ టు రెయిన్ చాలా షాపులు ఈరోజు బంద్ ఉన్నాయి. ఉదయం నుంచి కూడా కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది, అందుకే చాలా షాప్స్ ఈరోజు బంద్ ఉన్నవి. చాలా క్రౌడ్ తక్కువగా ఉన్న టైంలో, అసలు మెరీనా బీచ్ అంటే ఈ టైంలో ఫుల్గా జనాలతో నిండిపోయి ఉండాలా, కానీ ఈ రోజంతా ఉదయం నుంచి వర్షం ఉంది, సముద్రంలో పెద్ద తుఫాన్ ఉంది, కాబట్టి జనాలు చాలా తక్కువగా ఉన్నారు ఈ ప్రాంతంలో. ఇక్కడ ఫిష్ ఉంది, మరి చూద్దాం, రిటర్న్లో తినే ప్రయత్నం చేద్దాం. దిస్ ఈజ్ ద ఫిష్. వస్తూనే ఉంది. చెన్నైలో చాలా హ్యూజ్ బీచ్ ఇది, దాదాపు 4-5 కిలోమీటర్స్ ఉంటుంది. సముద్రంలో మాత్రం మనం దగ్గరికి వెళ్ళలేం, చాలా బ్రహ్మాండ అలలు ఇక్కడ నుంచే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఇంత నిర్మానుష్యంగా మెరీనా బీచ్ని చూడడం ఇది ఫస్ట్ టైం. లేకపోతే వేల మంది జనంతో ఉంటుంది ఇది ఎప్పుడు కూడా. డ్యూ టు సైక్లోన్ టుడే వెరీ లెస్ క్రౌడ్ ఈజ్ దేర్. టు సైక్లోన్ ద టైడ్స్ ఆర్ వెరీ హై, కాబట్టి ఎవరు కూడా సముద్రం దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం లేదు. చూడండి ఎంత తీవ్రమైనటువంటి అలలు వస్తున్నాయి, బిగ్ వెరీ బిగ్. ఈ టైంలో మనం బీచ్లోకి వెళ్తే చాలా ప్రమాదం, అసలు ఇంత దూరం రాదు. హై టైడ్ ఉన్నట్టుంది ఇప్పుడు. తుఫాన్ ఎఫెక్ట్ తోటి పెద్ద పెద్ద అలలు వస్తున్న దృశ్యాలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి, కాబట్టి నీళ్ళలోకి వెళ్ళే సాహసం ఎవరు చేయట్లేదు. లేకపోతే ఇక్కడంతా కూడా వాటర్లోకి వెళ్ళడానికి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది. దిస్ ఈజ్ ద బే ఆఫ్ బెంగాల్ ఎట్ ద టైమ్ ఆఫ్ సైక్లోన్. మంతా తుఫాన్ ఈజ్ గోయింగ్ టు క్రాస్ ద కోస్టల్ ఏరియా ఆఫ్ కాకినాడ టుడే నైట్. మెరీనా బీచ్లో తుఫాన్ సమయంలో, అంటే పెద్ద పెద్ద అలలున్న సమయంలో మనం మరీ లోపలికి వెళ్ళొద్దు, కానీ సహాయం చేసి కొద్ది దూరం వెళ్దాం. రియల్లీ చూడండి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి, ఇంకా పైకి కూడా వచ్చేటట్లు ఉన్నాయి. ఈ అలల్లో ఒక్కసారి మనం ఇలాగే ఉండి లోపలికి వెళ్ళామంటే లోపలికి కూడా లాక్కుపోయే పరిస్థితి ఉంటుంది. చాలా పెద్ద అలలు వస్తున్నది, ఎందుకంటే ఈరోజే మనకు తుఫాన్ తీరాన్ని దాటబోతుంది. కాబట్టి చాలా అంటే ఈ యొక్క వే కూడా చాలా డిఫరెంట్గా అయింది. కొంత ఫ్లాట్గా ఉంటుండే, ఈరోజంతా కూడా స్టీపీగా అనిపిస్తుంది ఈ వే. కాబట్టి దిస్ ఈజ్ టూ డేంజర్. అయినా కొద్దిమంది సందర్శకులు వచ్చారు. తుఫాన్ టైంలో ఎట్లా ఉంటుందో ఒకసారి చూడాలనిపించింది, అందుకే ఈరోజు సాహసం చేసి ఈ బీచ్కి రావడం జరిగింది. సో లుక్ ఎట్ ద బే ఆఫ్ బెంగాల్, హౌ ఇట్ ఈస్. తుఫాన్ సమయంలో మనకి అంటే ఇక్కడ ఎఫెక్ట్ కాస్త తక్కువ ఉన్నప్పటికీ, ఎందుకంటే తుఫాన్ ఇప్పుడు కాకినాడకు దగ్గరలో కేంద్రీకృతమైంది, అయినప్పటికీ అలలు పెద్ద పెద్దగా వస్తున్నాయి. ఒకసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే అందరూ కూడా అలలకు దూరంగానే ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎవరు కూడా సముద్రంలోకి దిగే ప్రయత్నం చేయడం లేదు. చూడండి ఎంత పెద్దగా వస్తున్నాయి అలలు. మరి వీడియోలో మనకు కనిపిస్తున్నా లేదా కానీ చాలా పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ సైక్లోన్ ఇన్ ద బే ఆఫ్ బెంగాల్. సో దిస్ ఈజ్ ద నైట్ వ్యూ ఆఫ్ మెరీనా బీచ్ అండ్ బే ఆఫ్ బెంగాల్. చాలా తక్కువ క్రౌడ్ ఉంది, లేకపోతే చాలా ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ. సో ఈ చీకట్లో ఇది పరిస్థితి. షాప్స్ అక్కడొక్కటి మాత్రమే తెరవడం వల్ల చాలా చీకటిగా ఉంది ఈ ఏరియా. అందులో పోను వాటర్, ఈ మధ్యన చాలా వాటర్ ఆగింది వర్షానికి, కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. సో ఈ విధంగా ఇబ్బందులు పడుతూ తుఫాన్ సమయంలో బే ఆఫ్ బెంగాల్ ఎలా ఉంటుందో చూడడానికి వెళ్ళాం మనం. చూడండి ముందర ఫుల్ చీకటిగా ఉంది, లేకపోతే ఇదంతా గ్లో ఉంటుంది. షాప్స్ అన్నీ తెరిచింటే ఇదల్లా కూడా ఫుల్ గ్లో ఉంటుంది ఈ టైంలో. ఇది డిఎంకే వ్యవస్థాపకుడు అన్నాదురై మరియు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి మెమోరియల్స్ లోపల ఉన్నాయి. మరి ఇక్కడ అన్నాదురై అంటేనే 1969లో తమిళనాడు రాష్ట్రం ఏర్పాటుకు, అంటే మద్రాస్ రాష్ట్రాన్ని తమిళనాడు రాష్ట్రంగా మార్చిన వ్యక్తి, తమిళనాడుకు మొట్టమొదటి ముఖ్యమంత్రి మరియు అంతేకాకుండా డిఎంకే వ్యవస్థాపకుడు. వీళ్ళ యొక్క మెమోరియల్స్ ఈ లోపల ఉన్నాయి. ఇది మనకు అన్నాదురై. ఇక్కడ అన్నాదురై వెనుక సమాధి వెనుకనే కరుణానిధి గారి యొక్క సమాధి కూడా ఉంటుంది ఈ లోపల. ఒక పక్క మనం ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి ఎంజీఆర్ మరియు జయలలిత గారి యొక్క మెమోరియల్స్ మనం చూసుకున్నాం. ఈ మెరీనా బీచ్లో రెండో వైపుగా ఈ యొక్క అన్నాదురై మరియు కరుణానిధి గారి యొక్క
మనకు సమాధులు కనిపిస్తూ ఉంటాయి. లోపల మనం కొన్ని పిక్చర్స్ మాత్రం తీసుకున్నాం. పిక్చర్స్ ద్వారా లోపల ఉన్న దృశ్యాలని మనం చూస్తూ ఉన్నాం. ఇది చూడండి అన్నాదురై సమాధి 1909, 1969. ఆ వెనుకనే కరుణానిధి గారి యొక్క సమాధి. ఇక్కడ చూడండి కరుణానిధి గారు. సో, ఈ విధంగా మరి చెన్నై వచ్చినప్పుడు మనం మెరీనా బీచ్ ప్రాంతంలో ఈ యొక్క మెమోరియల్స్ గూడా చూడొచ్చు. ఇది అన్నాదురై మ్యూజియం. చెన్నై వచ్చి మనం 2 రోజులైతా ఉంది. మరి ఈరోజు ఈ వీడియోలో హైదరాబాద్ నుంచి బయలుదేరి నిన్న చెన్నై వచ్చిన విధానాన్ని మరియు ఈరోజు సాయంకాలం మెరీనా బీచ్ ఏరియా ప్రాంతాన్ని మనం ఈ వీడియోలో చూసుకున్నాం. ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామందికి రీచ్ అవుతుంది. మరి అంటిల్ దెన్ బై. థ్యాంక్ యూ.